భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. సుభద్ర అత్తవారిల్లా ఏమిటి తమరనేది? కృష్ణయ్య, మేము సుభద్రకు వివాహం నిశ్చయించుకొచ్చాం. వివాహం నిశ్చయించారా? ఎవరితో? దుర్యోధనునితో. దుర్యోధనునితోనా? అవును, దుర్యోధనునితోనే. మాట ఇచ్చినట్టేనా? ఇచ్చినట్టే. వారు మమ్మ కన్యనివ్వమని కోరారు. మేము అంగీకరించి వాగ్దానం చేశాం. ఇంత మంచి విజయాన్ని ఎలా వదులుకుంటాం కృష్ణయ్య? అది వియ్యం సరైనదా కాదా అన్న సమస్య మనకి ముఖ్యం కాదా గర్జ? అయితే సమస్య ఏమిటి కృష్ణయ్య? నీవు చెప్పదలుచుకుంది ఏమిటి? మేము తప్పు చేశామా, లేక ఈ వియ్యం మంచిది కాదా? అసలు నీ ఉద్దేశం ఏమిటో చెప్పు. అది కాదా గర్జ, మేము తమకు... ఏమిటి కృష్ణయ్య, మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావు? విషయం ఏమిటో సూటిగా వివరించు. మేము చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే అగ్రజ, అది ఏ కన్యకైనా వివాహం ఎవరిని చేసుకోవాలో నిర్ణయించే ముందు కన్య అనుమతిని తెలుసుకోవటం అవసరం. వాగ్దానం చేసే ముందు మనం ఒక మాట సుభద్రని కూడా సంప్రదించుంటే బాగుండేది అగ్రజ. మాకు తనని అడగాలని తోచలేదు కృష్ణయ్య. చూడు కృష్ణయ్య, నిర్ణయించడానికి ముందు మా మనసులో కూడా మరో ఆలోచన కలిగింది. ఆ మరుక్షణమే మా మనసు మమ్మల్ని హెచ్చరించింది. సుభద్రకు మేము ఏ విధంగానూ అన్యాయం చేయడం లేదు కదా అని. మేము మన సోదరిని ఒక విశాల సామ్రాజ్యానికి మహారాణిని చేయబోతున్నాం. అర్థమైందా? వెళదామా? కృష్ణయ్య, పైగా ఇటువంటి మంచి సంబంధాన్ని ఏ కన్యైనా నిరాకరిస్తుందంటావా? ముందు వినగానే సిగ్గుపడిపోయి వద్దంటుంది. అప్పుడు తనకి మనం ప్రేమతో నచ్చజెబితే ఏముంటుందో తెలుసా? పొండగరజ, మీతో మాట్లాడను, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అంటుంది. అంతేకాదు కృష్ణయ్య, సుభద్రకు మా మీద విశ్వాసం ఉంది. పితృ సమానులమైన మేము ఏం చేసినా ఆమె మేలు కోరే చేస్తామని. తానెప్పుడూ మా మాట జవదాటదు. ఆ నమ్మకంతోనే మేము వాగ్దానం చేశాం. మరిప్పుడు ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం కాదా గర్జ? తమ విశ్వాసానికి కాదు, సుభద్ర విశ్వాసానికి కాదు. నీవేం మాట్లాడుతున్నావు కృష్ణయ్య? ఒక కన్యకు గల హక్కు గురించి. వివాహం తన జీవిత సమస్య కదా గర్జ. తన జీవితాన్ని ఎవరికి అర్పించాలి, ఎవరిని తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అన్న ప్రశ్న ఉదయించినప్పుడు శాస్త్రాలు కూడా కన్య అభిప్రాయానికే ప్రాధాన్యతనిచ్చాయి. తన జీవిత భాగస్వామిని స్వయంగా నిర్ణయించుకోవాలని. కృష్ణయ్య, ఈ శాస్త్రాల గురించి మాకు తెలుసు. నీవది మర్చిపోకు. రా. మాకు సమాధానం కావాలి. సెలవివ్వండి. మేము సుభద్రకు శత్రువులమా? అదేమిటి అగ్రజ? సుభద్ర సుఖ సంతోషాలను కోరుకునేవారం కాదా? ఎంత మాట అన్నారు? అయితే మాతో ఈ తికమక వ్యవహారం దేనికి కృష్ణయ్య? సమాధానం చెప్పు కృష్ణయ్య, చెప్పు. ప్రణామం బావగారు. సౌభాగ్యవతి భవ. యశస్వి భవ. ఎలా ఉన్నావు పార్థ? తమ కృప వల్ల కుశలమే. అగ్రజ, ఎన్ని దినాలు ఏమైపోయారు? తమ సోదరి జ్ఞాపకం రాలేదా అగ్రజ? ఎప్పుడూ నీ జ్ఞాపకాలే తల్లి. పదే పదే గుర్తొస్తుండే దానివి. నిజంగా మేం జ్ఞాపకం వచ్చుంటే
వెంటనే బయలుదేరి వచ్చేసేవారు. ఇప్పటిదాకా ఉండేవారే కాదు. సుభద్ర, మేమిన్ని దినాలు అక్కడ ఉండడానికి ఒక ముఖ్య కారణం ఉంది. మా సోదరి సుభద్రే కారణం. ఏమంటున్నారు అగ్రజ? ఉమ్, మాకు బోధపడ్డం లేదు. నువ్వు వింటే సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతావు. అలాగా, చెప్పండి. మాకు సంతోషం కలిగించే విషయం ఏమిటో? మేము మా సోదరికి వివాహానికి ఏర్పాట్లు చేసుకొచ్చాం. మా వివాహానికా? ఆ, పట్టరానంత ఆనందంగా ఉంది కదూ. ఇంతకీ నీ వివాహం ఎవరితో నిశ్చయించుకొచ్చానో తెలిస్తే నీ సంతోషానికి అవధులుండవు. నీ పాదాలు నేల మీద నిలవు. అర్జునుడు కూడా ఈ మాట విని సంతోషిస్తాడు. ఇతడు ఏ కురువంశానికి చెందినవాడో అతడు కూడా ఆ కురువంశానికే చెందినవాడు తల్లి. కురువంశమా? అవును, కురువంశానికి చెందిన మహారాజు ధృతరాష్ట్రుని పుత్రుడు యువరాజు దుర్యోధనునితో వివాహం జరిపించాలని నిశ్చయించుకొచ్చాను. మా ముద్దుల సోదరి హస్తినాపుర విశాల సామ్రాజ్యానికి మహారాణి కాబోతుంది. సుభద్ర, సుభద్ర, రా. నీ మందిరంలోకి వెళ్దాం రా. సుభద్ర, పద. రా. చూచావా కృష్ణయ్య, మేం చెప్పలేదు, తను సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. అవును అగ్రజ, అయి ఉంటుంది. అర్జున, నీవు వెంటనే వెళ్ళి ద్వారకా రాకుమారి వివాహం మీ అగ్రజులు దుర్యోధనునితో నిర్ణయింపబడిందని మహారాజు యుధిష్ఠిరుల వారికి తక్షణమే తెలియపరచు. ఆజ్ఞ. తమరు ఏం చేస్తున్నారు పార్థ? వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. ఇంత శీఘ్రంగానా? మేము 2 మాసాల నుంచి తమ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఇక్కడే ఉండిపోయాం. ఇప్పటికైనా వెళ్ళి తీరాలి కదా. అతిథి సేవలలో కష్టం లేదు, అందులో మాకు ఆనందమే ఉంది. అది తమ ఉదారత్వం. అందుకు తమకు మా ధన్యవాదాలు. ఏమిటిది, ఏమిటిది పార్థ? తమరి విధంగా వచిస్తుంటే మాలో ధైర్యం సన్నగిల్లుతోంది. మేమేదైనా అనుచిత కార్యానికి తలపడితే తర్వాత మమ్ము నిందించరాదు. ఏమంటున్నావు? ఏమంటున్నావు నువ్వు? చూడు సుభద్ర, ఇప్పుడే మనం ధైర్యంగా ఉండాలి. మన వంశానికి, వంశ గౌరవానికి మనం ఎన్నటికీ భంగం వాటిల్లే కార్యం చేయకూడదు. ఉచిత అనుచితాల గురించి ఆలోచించవలసి ఉంది. ఏది ఉచితమో ఏది అనుచితమో ప్రస్తుతం మాకు బోధపడటం లేదు. కనుక తమరే చెప్పండి పార్థ. ఇప్పుడు ఈ పరిస్థితిలో
మనం ఏం చెయ్యాలి? ఉచితమేదో అనుచితమేదో మీరే సెలవండి పార్థ. ఇప్పుడు నీవు చేసిన అనుచిత కార్యం ఏమిటంటే ఈ ప్రకారం నీవు ఒంటరిగా మా వద్దకు రావడమే. పెద్దలకు తెలియకుండా మా మందిరానికి నీవు వచ్చి ఉండకూడదు. ఎందుకు రాకూడదు? మనం ఒకరినొకరం ప్రేమించుకున్నాం కదా. అది ఒకనాడు. అంటే నేడు కాదా? నేడు అలా అనకూడదు. అనవచ్చా అనకూడదా అన్నది సమస్య కాదు. ఇప్పుడు కూడా ఒకరినొకరం ప్రేమించుకుంటున్నావా లేదా అన్న విషయం తెలియాలి. మమ్ము వేధించకు సుభద్ర. ఈనాడు మనం ప్రేమికులం కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే అది న్యాయం కాదు కనుక. న్యాయం అంటే ఏమిటో చెప్పండి. మనం ప్రేమించుకోవడం కూడా పాపమేనా? అవును, పాపమే అవుతుంది. అంటే నిన్నటి వరకు ఇది పాపం కాదా? కాదు. అయితే ప్రేమ అశాశ్వతమా చెప్పండి? నశించిపోతుందంటారా? ఒక్క దినంలోనే ఉచితమైనది అనుచితమైపోయిందా? అంత పాపమైపోయిందా? ప్రేమని లోకులు పరమ సత్యమైనదంటారే. ఎందరూ ప్రేమని అవినాశి అన్నారే. అది ఎప్పటికీ నశించదంటారే. మరి ఒక్క దినంలోనే మన ప్రేమ ఎలా మరణించింది? ప్రేమకు మరణం ఉన్నదా లేదా అనే అంశం మీద మేము వాదించడం లేదు. మేము వచిస్తున్నదేమిటో కాస్త అర్థం చేసుకోవడానికి యత్నించు. మేము అంగీకరిస్తాం. నిజమైన ప్రేమ ఎన్నటికీ మరణించదు. మరి ప్రేమకి కొన్ని మర్యాదలున్నాయి, కొన్ని నియమాలున్నాయి, కొన్ని ధర్మాలున్నాయి. ప్రేమలో ముఖ్యమైన ధర్మం బలిదానం. నిజమైన ప్రేమ ఎన్నడూ బలిదానమే కోరుతుంది. నేడు మేము నీ ఆవేశంతో మా ఆవేశాన్ని కూడా జోడిస్తే మనం ఊహించని అనర్థాలు సంభవించి మీ వంశానికే తీరని కళంకం వాటిల్లుతుంది. మీ బాంధవ్యానికే అపకీర్తి వస్తుంది. మాకు కృష్ణయ్యకు మధ్యనున్న స్నేహాన్ని అగౌరవించినట్టవుతుంది. అప్పుడు మన ప్రేమకి కళంకం వాటిల్లదా? ప్రేమ సజీవంగా ఉంటుంది. ఎప్పుడూ కళంకిత ప్రేమ సజీవంగా ఉండదు. మన ప్రేమకు కళంకం తీసుకురావటమా లేక కళంకం రాకుండా కాపాడటమా, వీటిలో మన కర్తవ్యం ఏమిటని ఆలోచించవలసి ఉంది. కేవలం శరీరాల కలయికలోనే ప్రేమ జీవించి ఉంటుందా? శరీరాల వియోగంలో కూడా ప్రేమ సజీవంగా ఉండాలి. ప్రేమ అనేది ఆనాడే ఎంతో పవిత్రం అవుతుంది, ఘనకీర్తి వహిస్తుంది. కనుక మమ్మ అర్థం చేసుకో సుభద్ర. సుభద్ర, ఈ జన్మలో ఈ అధ్యాయం వరకే మనం ప్రేమికులం. భగవంతుడు నీ నూతన జీవితంలో సర్వసుఖాలు కలుగజేయాలని ఆశీర్వదిస్తున్నాం. మేము వెళ్తున్నాం. వెళ్ళండి. ఇక మీ మార్గంలో అడ్డురాం. తమ మాటల్ని ఎప్పటికీ విస్మరించాం. ఎన్నటికీ మన ప్రేమ మరణించదని గ్రహించాం. మన ప్రేమకి కళంకం ఏర్పడనివ్వు. తమకు మేము వాగ్దానం చేస్తున్నాం. ఈ జన్మలో మన సంగమం జరగదని విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా సహించగలం. కానీ తమరు మాకు జీవితంలో సర్వసుఖాలు కలగాలని ఆశీర్వదించారే, ఆ ఆశీర్వాదాన్ని మాత్రం సహించలేవు. ఎందుకంటే తమ నుంచి దూరమై మేము నూతన జీవితాన్ని సాగించలేం. అంతేకాక మా శరీరాన్ని ఇంకొకరిని తాకనియ్యో. పరపురుషుడు ఈ శరీరాన్ని తాకక ముందే మా శరీరాన్ని మేము త్యజించి వేస్తాం.
ఏవైనా తప్పిదాలు జరిగి ఉంటే మమ్ములను తమ జన్మ జన్మల దాసిగా భావించి క్షమించి వేయండి. ఇక మేం తిరిగిరాం. తమరు వెళుతుండగా ఒక్క మారు రథం మీద నుంచి వెనుదిరిగి చూడండి. మేము తమ అంతిమ దర్శనం కోసం 1000 కళ్ళతో వీక్షిస్తుంటాం.